జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ అంటే పిచ్చి ప్రేమ. అమ్మ చెప్పిందంటే శిరస వాసిస్తారు అంతే. అది ఏదైనా కానీ అట్లా అమ్మని కాపాడుకుందాం అనుకున్నారో లేకపోతే ఏం చేశారో తెలియదు. కానీ పిల్లలు ఆ సౌండ్ ఎట్లున్నారు అనేది నాకు ఇంకా అది బాధాకరంగా అనిపిస్తుంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి సురేందర్ రెడ్డి గారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ భార్యతో మీ రిలేషన్ ఎలా ఉండేది? అంటే కోఆర్డినేషన్ గా, మీరు దుబాయ్లో ఉండేవాళ్ళు కదా, అక్కడ వర్క్ చేసేవాళ్ళు, ఆవిడేమో ఇక్కడ ఉన్నారు, పిల్లలేమో హాస్టల్లో ఉన్నారు. అంటే ఎలా ఉండేది? అంటే కాల్స్ కానీ ఇవన్నీ మీ రిలేషన్ ఎలా ఉండేది? ఆ రిలేషన్ మంచిగా ఉండేదమ్మా. వాళ్ళు చెప్పిన అది తప్పు తల్లి. ఎందుకంటే కేసును తప్పుదోరు పట్టించాలంటే ఎన్నో ఉంటాయి. ఓకే అమ్మా, నాకు నా భార్యకు రిలేషన్ కరెక్ట్ లేదు అనుకుని వాళ్ళు అంటున్నారు. నేను జనవరి 22 రోజు 70,000 నేను ఎందుకు పంపిస్తానమ్మా? నా భార్యకి ఎందుకు పంపిస్తాను? డిసెంబర్ 20కి ₹1,00,000 ఎందుకు పంపిస్తాను? నాకు నా భార్యకు ప్రాబ్లం ఉందనుకోండి, నేను ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను నా భార్య? ఆవిడ ఎప్పుడైనా ఏమన్నా చెప్పారా, నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఇలా ఉంది, నేను ఇబ్బంది పడుతున్నాను? అట్లా ఏం చెప్పలేదమ్మా. ఆమె ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు నవ్వుతూ ఉంటది, ఎప్పుడు నవ్వుతూ ఉంటది, ఎప్పుడు మంచి మాట్లాడేవాళ్ళు, మంచి మాట్లాడితే ఎప్పుడు నవ్వుతూ ఉంటది. నా పిల్లలతోటి మాట్లాడాలంటే పిల్లల నుంచి హాస్టల్ వచ్చినప్పుడే మాట్లాడవలసి వస్తుంది. నా బాబు ఏంటంటమ్మా, నా బాబు మాట్లాడతాడు అంటే పర్సనల్గా ఏం మాట్లాడాడు, అతనికి ఏదైనా తినాలనిపించినప్పుడు వాళ్ళ సార్ల దగ్గర పోయి రిక్వెస్ట్ చేస్తాడు, సార్ మా డాడీకి ఫోన్ చేసుకోవాలని. వాళ్ళు ఎవరో వార్డెనో సార్లో పోయి ఇస్తారు. నా నెంబర్ నోటాడు, వాట్సాప్ కాల్ చేస్తాడు. చేసి డాడీ నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, నాకు 500 కొట్టు, లేకపోతే మా ఫ్రెండ్స్ తోటి పోతున్నా 1500 కొట్టు, 2000 కొట్టు. నేను ఆయన ఒక 500 కొట్టమంటే 600 కొట్టేదమ్మా. ఎందుకంటే చిన్నోడు కదా, పిల్లలు హాస్టల్లో ఉన్నా కాబట్టి బయట తినాలనిపిస్తుంది, క్యాంటీన్ పోతాడు. ఒకసారి ఫోన్ చేస్తాడు, డాడీ నాకు క్యాంటీన్ తినబుద్ది డాడీ, ఏదో తినాలనుకుంటున్నా అంటే, సరే ఎంత కావాలి నాన్న అక్కడ చూస్తాడు, రేట్ చూసుకుంటాడు. ఇంత అంటే ఒక 100 ఎక్కువనే కొడతాను నేను. ఎందుకంటే పిల్లోడు తినాలనే ఆశ ఉంది కాబట్టి. అమ్మా నేను సంపాదించింది ఎవరికమ్మా? నా పిల్లల కోసం కదా. మీరు కావాలంటే మీరు వాళ్ళ ఫ్రెండ్స్ గిట్ట అడగండి. ఎప్పుడైనా ఫోన్ చేసి ఎందుకని నేను అడగపోయేదమ్మా బాబునైతే. మీ పాప ఎలా ఉండేది? పాప బాగుండేదమ్మా. పాప అమ్మా ఆమె దేవతమ్మా. ఆకలి అయినా గట్టే చెప్పుకోపోదు. నేను వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాను, అడిగాను మా పాప ఏదైనా తప్పు చేసి అంటే తప్పుగా వివరించేదా సార్, ఏదన్నా ఎలా ఉండేది అడిగాను. ఆయన ఒక్కటే అన్నాడు, నా కడుపులో ఎందుకు పుట్టలేదు ఈ పాప? ఎందుకంటమ్మా ఎవ్వరికి డిస్టర్బ్ చేయదు. వార్డెన్ చేతన అంటే లేచి కూర్చుంటుంది అంతే, ఎందుకు ఏంది అని అనదు. వాళ్ళ మమ్మీ ముందే వాళ్ళకి చెప్పింది అనుకో, రేపు వస్తున్న బిడ్డ అంటే ముందే వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటుంది. రేపు 2 hours కావాలి సార్ నాకు, మా మమ్మీ వస్తుంది. ఆయన అదే అంటాడు, ఎవ్వరు పిల్లలు వచ్చి ముందే పర్మిషన్ తీసుకోరు, కానీ ఈ పాప ముందే వచ్చి పర్మిషన్ తీసుకుని పోతుంది. అంటే వాళ్ళ మమ్మీతో పిల్లలిద్దరికి మంచి కనెక్షన్ కదండి. చాలా ప్రాణం అమ్మ మమ్మీ అంటే. అసలు అంటే చిన్నప్పటి నుంచి ఆమె దగ్గర ఉంది, నేను దూరంగా ఉన్నామా. నాతోటి కూడా చాలా ఉంటారు, కానీ మమ్మీ ఎప్పుడు కంటి ముందే కనబడుతుంది కదా. నేను వెకేషన్ వచ్చినప్పుడు నాతోటి కొట్లాడతారు ఉంటుంది. మా పాప నన్ను బెదిరిస్తూ ఉంటుంది. మా బాబు ఏమన్నాడు కానీ, డాడీ అక్కర్రా అంటారు. అంటే ప్రేమ ఎక్కువ డాడీ మీద. ఆ బుక్లో గట్టి ఐ లవ్ యూ డాడీ అని రాసి పెట్టుకుంటారు. ఒక్క విషయం అడుగుతాను సురేందర్ రెడ్డి గారు, మీరు బాధపడొద్దు. ఎందుకంటే 2 నెలల క్రితం జరిగిన ఇష్యూ ఇది. అందరూ చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు. ఏంటంటే, సరే ఆవిడకి ఏదో సమస్య వచ్చింది, ఆవిడకి ఏదో బాధ వచ్చింది, ఆవిడ చనిపోయారంటే ఓకే, కానీ పిల్లల్ని, కడుపున పుట్టిన పిల్లల్ని ఇద్దరిని తీసుకెళ్ళి, అపశుభం తెలియని పిల్లల్ని అది చిన్న పిల్లలు కూడా కాదు, కొన్ని నెలల పిల్లలు అనుకుంటే చూసేవాళ్ళు ఎవరు ఉండరు అనుకుని తీసుకెళ్ళిపోయిన సంఘటనలు చాలా చూసాం. అలాంటి అంత పెద్ద పిల్లల్ని తీసుకెళ్ళి ఆవిడ ఇలా ఎందుకు చేశారు, పిల్లల్ని ఎందుకు ఇట్లా అన్యాయం చేశారని చాలా మంది కామెంట్స్ పెడతారు. మీకు మరి అలా ఎప్పుడైనా అనిపించిందమ్మా? అనిపించలేదమ్మా. వాళ్ళకు ఇప్పుడు అమ్మ వాళ్ళు చనిపోతారని పిల్లలకు తెలిసి ఉంటే, మా అబ్బాయి మా అబ్బాయి కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడంట మా అబ్బాయి, అరే నేను బిర్యానీ తులిప్స్ తినేసి వస్తానంట, మీకు గిడ తీసుకొస్తారా అని చెప్పాడంట. ఎందుకంటే వాడు ఎప్పుడైనా వాడు తినగాక ఆయన ఫ్రెండ్స్కి తీసుకుంటాడు. ఆడ నాకు డౌట్ లేదమ్మా, ప్రిన్సిపల్ చెప్పాడు, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు నాకు. మళ్ళీ పాప దగ్గరకు వచ్చినప్పుడు పాప గిட்ட హ్యాపీగా రాసింది. అవును, చూసాము. అంటే అమ్మాయికి అప్పటిదాకా తెలియదు. ఓకే, నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనడానికి బాబు వెళ్ళాడు, వీళ్ళు మధ్య నిలబడ్డారు, నేను విజువల్స్ చూశాను. కానీ అతనికి అప్పటిదాకా తెలిసి ఉంటే అతనికి ఏదో ఇంటిస్తాడు కదా,
మా అమ్మ చంపడానికి తీసుకెళ్తుంది, లేకపోతే మేము చనిపోవడానికి పోతున్నాము అని ఏదో ఒకటి ఉంటది కదా. చిన్న పిల్లలు కాదు కదా, ఏదో ఒకటి ఇంటిస్తారు ఇంటిస్తారు. అప్పటిదాకా వాళ్ళకి తెలియదు. ఒకటమ్మా, ఇప్పుడు వీళ్ళు పెట్టిన టార్చర్, ఈ డబ్బు, ఈ గోల్డ్ ఎక్కడ మిస్ అయింది వాళ్ళు మధ్యన. అంటే ఇప్పుడు 3 గంటల నుండి ఎంత తీసుకుపోయారు డబ్బు అని నాకు తెలియదు తల్లి, గోల్డ్ ఎంత తీసుకుపోయారని తెలియదు. కానీ ఆ డబ్బు అయితే ఆ ఇయర్లో వచ్చింది. ఆ ఇయర్లో వచ్చినప్పుడు డబ్బు విషయంలో ఏదైనా ప్రాబ్లం అయిందా, మా వైఫ్కు, మా అత్తయ్యకు, మా బొమ్మడికి ఏదైనా ప్రాబ్లం అయిందా నాకు తెలియదు. నాకే ఇంత టార్చర్ ఉంది, మిమ్మల్ని ఎవరు చూస్తారు? ఓకే అమ్మ, నా మీద ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను, నా మీద నమ్మకం లేదనుకో నా భార్యకు, ఓకే నా పిల్లలు చూసుకుంటూ పెంచిన వాళ్ళు మీరే కదా, మా అత్తయ్య మా బొమ్మడిదే కదా, వాళ్ళ మీద నమ్మకం ఉంటది కదా. అవును, ఇప్పుడు నేను లేకున్నా నాకు పిల్లలు వాళ్ళు జాదాగా చూసుకుంటది, నమ్మకం ఉంటది కదా. నీ మీద నమ్మకం లేకుండానే తీసుకెళ్ళిందంటే అంటే నువ్వు ఏదో సంథింగ్ ప్రాబ్లం నీకు తెలుసు, నువ్వు టార్చర్ పెట్టావో లేకపోతే వేరే రకంగా ఇబ్బంది అయిందో ఏదో రకంగా నీకు 100% తెలుసు. నువ్వు తెలుసు కాబట్టి నీ దగ్గర ఉంచిపోలేవు ఆమె. నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లలు కూడా ఆగమవుతారు, నా పిల్లలు ఎవరు చూసుకుంటారు, ఒక తల్లి లేని పిల్లలు అంటే చీపు చూస్తారు సమాజము అనే ఉద్దేశంతో చెప్పిందేమో. ఆ లాస్ట్ క్షణం దాకా నాకు చెప్పలేదు అనుకుంటున్నా, నేను చచ్చిపోతున్నాను, మీరు వస్తారా అండి లేకపోతే లేదా అన్నదేమో. అమ్మ అంటే అమ్మ అంటే పిచ్చి ప్రేమ. అమ్మ చెప్పిందంటే శిరస వాసిస్తారు, అది ఏదైనా కానీ అట్లా అమ్మని కాపాడుకుందాం అనుకున్నారో లేకపోతే ఏం చేశారో తెలియదు. కానీ పిల్లలు ఆ సౌండ్ ఎట్లున్నారు అనేది నాకు ఇంకా అది బాధాకరంగా అనిపిస్తుంది. మీ బాధ చాలా, అది ఎవరు తీర్చలేరండి. ఎందుకంటే పిల్లలు అనేది అసలు మీరు వాళ్ళతో ఎఫెక్షన్ అవన్నీ మీరు చెప్తుంటే, అంటే ఒక్క విషయం చెప్పండి ఫైనల్గా సురేందర్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? నేను ఒకటే అమ్మా, నేను కోరుకునేది ఒకటే, నా భార్య పిల్లలు ఎందుకు చనిపోయారు, దానికి రీజన్ ఎవరు, వారు ఎవరన్నా ఇబ్బంది పెట్టారా లేకపోతే వీళ్ళే ఇబ్బంది పెట్టారా, ఆ ఫైనల్ నాకు కావాలి తల్లి. నా కోరిక అది ఒక్కటే, డబ్బు ఇది నాకు అవసరం లేదు. వీళ్ళు అడిగినందుకన్నా, వీళ్ళు అడిగారు కదా నేను చచ్చిపోతే ఎవరికని, అప్పుడు అడిగినందుకు నేను ఒకటే చెప్పాను మా అమ్మకి చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళకి మాత్రం ₹1 చెందనియదు. ఏదైనా ఒక అనాథ, ఇప్పుడు నా బాబుకు నా పాపకు చదివించుకుందాం అనుకున్నాను, మంచి చదివించుకున్నాను అనుకున్నాను, మా పాపను IIT చేపిద్దాం అనుకున్నాను, బాబును USA పంపిద్దాం అనుకున్నాను. ఇంకా నేను ఒక అనాథ పిల్లలను తీసుకున్నానా, నా బాబు నా పాప కోసం ఎట్లా చదివించాలనుకుంటున్నావు అట్లా చదివిస్తున్నామా. బయట ఒక అనాథాశ్రమం కడతా, లేకపోతే ఒక ట్రస్ట్ కట్టుకుంటా, వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటట్టు, నాకు నేను చచ్చే వరకు గుర్తుంటట్టు వాళ్ళకి ఒకటి మంచి చేసి చచ్చిపోతాను. నమస్తే అండి వ్యూవర్స్. మరి సురేందర్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఏది ఏమైనా విజయారెడ్డి వాళ్ళ అమ్మని, వాళ్ళ అన్న, వదిన విచారించండి, విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి. నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ముందు ఎటువంటి అనుమానాలు లేవు, కానీ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నేను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, తన వంతు తను చేసినప్పుడు కొన్ని అనుమానాలు బయటకు రావడం జరిగాయి. సో దాన్ని బట్టి నాకేంటంటే వాళ్ళ ముగ్గురిని కనుక విచారిస్తే ఏంటి అనేది బయటకు తెలుస్తుంది. ఖచ్చితంగా పోలీసులు ఇది తీసుకొని దీనిపైన కొంచెం సీరియస్గా తీసుకొని ప్రాసెస్ చేస్తే బాగుంటుంది. నాకు న్యాయం జరగాలి, నా భార్య పిల్లలు ఎందుకు చనిపోయారు అనేది తెలియాలి నాకు, నేను విడిచిపెట్టను అని చెప్పేసి ఆయన పోరాడుతున్నారు. ఆయన బాధ కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే భార్య పిల్లలు అంటే ఎటువంటి తెలియదు వాళ్ళకి, పాపం తెలియని పిల్లలు ఆ వయసులో వెళ్ళి మరి తల్లితో పాటు అలా చనిపోయారంటే మన అందరం ఇది ఫాలో అయ్యాం. ఆల్రెడీ చాలా మంది ఎన్నో కామెంట్స్ కూడా పెడుతున్నారు. కానీ ఏది ఏమైనా నేను విడిచిపెట్టను, ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది ఎందుకు జరిగింది అనేది ఆయన పోరాడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు ఆయనకి న్యాయం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. కెమెరామెన్ రామ్, దొరస్వామితో నవీన, సుమన్ టీవీ.